డొమెస్టిక్ గ్యాస్ కొరతపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ తో సిలిండర్ల కొరత ఏర్పడింది. రాజమండ్రిలో ముందస్తు బుకింగ్స్ కోసం జనం ఎగబడుతున్నారు. సిలిండర్లు నిల్వ చేసుకునేందుకు వినియోగదారులు ప్రయత్నిస్తున్నారు. ఒక్కసారిగా బుకింగ్స్ పెరగడంతో గ్యాస్ సిలిండర్ల సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది. ప్రజలు అపోహలు నమ్మొద్దంటూ గ్యాస్ ఏజెన్సీలు కోరుతున్నాయి. అనవసరంగా స్టాక్ పెట్టుకోవద్దంటూ సూచిస్తున్నాయి. పశ్చిమాసియాలో రోజు రోజుకు యుద్ధం ముదురుతూ ఉండటంతో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడింది. రాజమండ్రిలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వాణిజ్య అవసరాలకు వాడే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు లేకపోవడంతో హోటల్ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. గృహ వినియోగదారులు సైతం క్యూ లైన్లలో నిలబడి సిలిండర్లను తెచ్చుకుంటున్నారు. ఇక్కడ ఉన్న తాజా పరిస్థితులపై మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణంతో భారత్లో ఇప్పటికే కమర్షియల్ సిలిండర్లు నిలిచిపోవడంతో హోటల్స్ అదేవిధంగా కొన్నిటి మీద ప్రభావం కనిపిస్తుంది. అయితే డొమెస్టిక్ గ్యాస్ కూడా కొంత అంటే ఆగిపోతుందన్న ఒక ముందస్తు ఆలోచనతో ప్రజల్లో కూడా ప్యానిక్ నెలకొంటూ ఉంది. ఇదే క్రమంలో ఈ సాధారణ రోజుల కంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు బుకింగ్స్ కూడా పెరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఈ ఆయిల్ కంపెనీలకు సంబంధించినటువంటి సర్వీస్ ఎట్లా ఉంటుంది, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలు ఎలా ఉన్నాయని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాజమండ్రి దానవాయిపేటలో ఉన్నటువంటి హెచ్పి గ్యాస్ సంబంధించినటువంటి డీలర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా ఉంది సార్? మనం 10 రోజుల నుంచి చూస్తున్నాం యుద్ధ వాతావరణం, భారత్లో కొంత ప్రభావం కనిపిస్తుంది. ఎట్లా ఉంది గ్యాస్ విషయం? కంపెనీ పరంగా మేము మా కస్టమర్స్కి మీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే ఎవరు ప్యానిక్ అవ్వద్దు. సప్లైకి ఎటువంటి ఇబ్బంది లేదు. డొమెస్టిక్ సిలిండర్ సప్లైకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. బట్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు గ్యాస్ తీసుకున్న తర్వాత సింగిల్ కస్టమర్కి 21 days, డబుల్ కస్టమర్ అయితే డబుల్ సిలిండర్ ఉన్న కస్టమర్కి 30 days పీరియడ్ పెట్టారు. అక్కడి నుంచి మనకి సప్లై అయితే ఉంటుంది. అది మనకు చూస్తున్నాం కదా సార్, దేశవ్యాప్తంగా హోటల్స్ ఇవన్నీ బంద్ అవ్వడం. ఇప్పుడు ఈ గ్యాస్కి అదేవిధంగా కమర్షియల్ గ్యాస్కి ఏమైనా ఇబ్బంది? డొమెస్టిక్ సెగ్మెంట్ వేరు, కమర్షియల్ సెగ్మెంట్ వేరు. 2 సెగ్మెంట్లు సెపరేట్. కమర్షియల్ అన్నప్పటికీ ప్రీవియస్ సప్లైతో చూసుకుంటే ఇప్పుడు బాగా తగ్గింది. బేస్డ్ ఆన్ క్యాలిక్యులేటెడ్ వీఆర్ సప్లయింగ్ టు ద కస్టమర్స్. ప్రస్తుతానికి ఇబ్బంది లేకుండా మేము చేసి పెడుతున్నాం. బుకింగ్స్ ఎలా ఉన్నాయి సార్? బుకింగ్స్ చూస్తున్నారు కదండి. బుకింగ్స్ అయితే జనాల్లో ఒక భయం, ఫర్దర్గా గ్యాస్ ఉండదేమో అని ఒక భయంతో వాళ్ళు కంగారు పడుతున్నారు తప్ప మీ ద్వారా మేము తెలియపరిచేది మీడియా ద్వారా ఏంటంటే ఎవరు కంగారు పడొద్దు. ఎస్పెషల్లీ హెచ్పిసిఎల్కి ఉన్న స్ట్రెంగ్త్కి మనకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే. అంటే చాలామంది ప్యానిక్ అవుతున్నారు సార్, నిల్వలు లేవేమో, ధరలు పెరుగుతాయేమో, ఇంకా మనకు దొరకకపోతే వంటకి ఇబ్బంది అవుతుందని ఆందోళన కనిపిస్తున్నారు కదా. నిజంగా ఆ పరిస్థితులు ఉన్నాయా? గ్యాస్ నిల్వలు లేవంటారా? నిల్వల గురించి అయితే మేము చెప్పలేమండి. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కంపెనీ నుంచి అయితే ఎటువంటి కంగారు పడవలసిన అవసరం అయితే లేదని చెప్పారు. మీరు అడిగిన రెండో ప్రశ్న ప్రైసెస్ అన్నారు. ప్రైసెస్ అన్నది టోటల్ గవర్నమెంట్ డెసిషన్ అది సార్. అంటే ఎంత పెరిగింది సార్ ప్రజెంట్ అయితే 943 సార్. అంటే ప్రీవియస్ 83 ఉండేది, ఇప్పుడు 60 రూపీస్ హైక్ అయిందండి. 943 రూపీస్ సార్. ఇప్పుడు సాధారణంగా ఈ 10 రోజుల నుంచే యుద్ధం జరుగుతుంటే ఎట్లా ఉంది? 1 నెల 2 నెలలు అలా యుద్ధం జరుగుకుంటూ పోతే ఆ ప్రభావం ఎట్లా ఉండొచ్చు అనుకుంటున్నాను సార్? ఒకటి మనం క్యాలిక్యులేటెడ్గా వెళ్ళి ఉంటే ఇబ్బంది అయితే ఉండదు. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 2 months తర్వాత ఏంటి అన్నది అయితే ఇప్పుడైతే నేను చెప్పలేను. యాజ్ ఆఫ్ నౌ అయితే నేను మీ ద్వారా తెలియపరిచేది ఎవరికి ఎటువంటి ఇబ్బంది పడక్కలేదు. ఎస్పెషల్లీ డొమెస్టిక్ కస్టమర్స్ హెచ్పిసిఎల్ వాళ్ళకి తొందరపడి ఎటువంటి మీరు ప్యానిక్ అవ్వాల్సిన అయితే లేదు. అందరికీ గ్యాస్ ఉంది. సాధారణంగా బుకింగ్ పెరుగుతున్నాయి కదా సార్, ఈ ఓటీపీలు చెప్పడంలో కానీ అలాంటి ఇబ్బందులు ఏమైనా వస్తున్నాయి టెక్నికల్గా? ఓటీపీ అన్నది కస్టమర్ ఆ టైంలో డెలివరీ బాయ్ టైంలో డెలివరీ ప్రెజెన్స్ చేసేటప్పుడు కస్టమర్ కానీ ఇంట్లో లేకపోతే డిలే అవుతుంది. అంతకు మించి అయితే ఇబ్బంది అయితే లేదండి. కస్టమర్స్ ఆర్ గెటింగ్ ఓటీపీ. మనం చూస్తున్నాం కదా సార్, సాధారణంగా మీరే ఇంటికి తీసుకువెళ్ళి గ్యాస్ ఇస్తారు, కానీ చాలామంది ఇప్పుడు ప్యానిక్ అయ్యి ఇక్కడ గ్యాస్ సంస్థలకు వచ్చేస్తున్నారు కదా. గతంలో పరిస్థితి ఉందా ఇప్పుడు? అది లేదండి, గతంలో అయితే ఇది లేదు. అంటే ఇప్పుడు వీళ్ళు మీడియా ద్వారా, అంటే నేను సోషల్ మీడియా ద్వారా డిఫరెంట్ చూసుకుని
అక్కడ సిలిండర్ లేదు ఇక్కడ సిలిండర్ లేదని భయంతో వస్తున్నారు తప్ప జెన్యున్గా చూసుకుంటే వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు గ్యాస్ తీసుకుంటున్నారు 30 days తర్వాత బుకింగ్లోకి వస్తుంది. వాళ్ళు 1 week 10 days 15 daysలోనే మళ్ళీ మేము బుక్ చేసుకుంటున్నాం మాకు బుకింగ్ అవ్వట్లేదన్న కంగారులో ఉంటున్నారు తప్ప ఎవ్వరు కంగారు పడాల్సిన పని లేదు. వాళ్ళ గ్రేస్ పీరియడ్ ఏదైతే లాకింగ్ పీరియడ్ 30 days 21 days పెట్టారో ఆటోమేటిక్గా తర్వాత బుకింగ్లోకి వస్తుంది, వాళ్ళకి డెలివరీ అవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ బ్లాక్ మార్కెట్ని కట్టడి చేసేందుకు ఎస్మా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దానివల్ల ఈ మార్కెట్ అనేది కట్టడి అవుతుంది అంటారా? 100% అండి, 100% ఉంటుంది. ఓవరాల్గా చూస్తున్నాం కదా, ప్రజలు ప్యానిక్ కావాల్సినటువంటి అవసరం లేదు. సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్నటువంటి ఫేక్ న్యూస్ను నమ్మొద్దు. ఎందుకంటే ఇప్పటికే చమురు సంస్థల నుంచి గ్యాస్ అనేది సరఫరా అవుతుంది. అందువల్ల ప్రజలు ఎవరు కూడా ముందస్తుగా ఆందోళన చెంది బుకింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో అయితే ఏదైతే హోటల్స్కి సంబంధించినటువంటి కమర్షియల్కి సంబంధించిన గ్యాస్ మాత్రమే కొంత ఇబ్బంది ఏర్పడినా ప్రజలకు ఉపయోగపడేటువంటి డొమెస్టిక్ గ్యాస్ ఏదైతే ఉందో దాని బుకింగ్స్లో మాత్రం సర్వీస్లో ఎలాంటి ఇబ్బంది లేదు. అందువల్ల ప్రజలు ప్యానిక్ కావాల్సినటువంటి అవసరం లేదంటున్నారు దానవాయిపేట రాజమండ్రికి సంబంధించినటువంటి గ్యాస్ డీలర్. కెమెరామెన్ బాలుతో గణేష్ ఐ న్యూస్ రాజమండ్రి నుంచి.